వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. డెహ్రాడూన్‌లోని సెలాకిలో అయితే దారుణం జరిగింది. స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ పిల్లలు బయటికి నడుచుకుంటూ వస్తారు గదా! సో, జనరల్‌గా మనం చూస్తుంటాం. స్కూల్ పిల్లలు రోడ్డుకి పక్కన ఒక క్యూలో ఒక జంటగా పట్టుకొని రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు దగ్గరలో డిస్టెన్స్ ఉంటే. సో, అదే విధంగా సెలాకీలో గూడా పిల్లలైతే రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. సో, అదే రోడ్‌లో అటు సైడు ఒక కారొస్తుంది. ఒక కారొచ్చే క్రమంలో ఒక చిన్న గ్యాప్ అయితే ఉంది. వెనకాల నుంచి ఒక కారు చాలా ఓవర్ స్పీడ్‌తో వచ్చేస్తుంది. సో, ఓవర్ స్పీడ్‌లో వచ్చే క్రమంలో వారు టర్నింగ్ ఇచ్చినప్పుడు 8 మంది పిల్లలు పాపం అలా గాల్లోకి ఎగిరిపడ్డాడు. దానికి సంబంధించిన వీడియోని నేను మీకు క్లియర్‌గా చూపిస్తాను. అలా గుద్దేసి వెళ్ళిపోయాడు. ఆ కారతను గూడా గుద్దేసి వెళ్ళిపోయాడు. ఆ డీటెయిల్స్ అంతా పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరు చేశారు? ఏంటి? ఆ కార్‌లో ఎవరున్నారు? అని జెప్పేసి ఆ సిగ్నల్స్ ఉంటాయి గదా! సిగ్నల్ దగ్గర ఉన్న కెమెరాస్‌తో ఆ నంబర్ ప్లేట్ ట్రాక్ చేస్తే అది ఎవరో తెలిసిపోతుంది. బట్ ఇది చాలా దారుణమైన ఘటన. మనం చూస్తుంటాం స్పీడ్ లిమిట్ ఉంటుంది. దగ్గరలో స్కూల్ ఉంది గాబట్టే పిల్లలు ఆ డిస్టెన్స్‌లో నడుచుకుంటూ వెళ్తున్నారు. రోడ్డు పక్కన నడుస్తున్నారు. అంటే స్కూల్లు ఏదైనా డివోషనల్‌కి సంబంధించిన చర్చిలు గాని, ఇట్లాంటివేమన్నా ఉన్నప్పుడు స్పీడ్ లిమిట్ ఇంత అని ఉంటుంది మెన్షన్ జేసి. ఆ స్పీడ్ లిమిట్‌లోనే ఎళ్ళాలి. బట్ అది మాత్రం చాలా ఓవర్ స్పీడ్‌లో వచ్చేసింది. ఓవర్ స్పీడ్‌లో వచ్చినా గాని ఆల్రెడీ అక్కడ ముందు కారుంది. అంటే ఎక్కడా తిప్పే ప్రయత్నం అయితే ఛాన్స్ లేదు. అంత చిన్న రోడ్‌లో అంత స్పీడ్ రావడం లిటరల్లీ చాలా తప్పది. ఓవర్ స్పీడ్ వల్లనే పాపం 8 మంది పిల్లలు అలా గాల్లోకి ఎగిరిపడ్డారు. సో, అంటే ఇంకా లక్కీలీ ఎవరు చనిపోలేదు. ముగ్గురు పరిస్థితి అయితే చాలా విషమంగా ఉంది. ఇంకో ఐదుగురు పరిస్థితి కొంచెం గాయాలున్నాయి. ప్రాబ్లమ్ అయితే లేదు. అట్‌లీస్ట్ క్యూర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ ఈ ముగ్గురి పరిస్థితి ఒక 24 అవర్స్ గడిస్తే గాని ఏం చెప్పలేని పరిస్థితి. సో, అందరూ కోరుకుందాం వాళ్ళు ఏం కాకూడదు అని జెప్పేసి. బట్ ఇది ఎక్కడో డెహ్రాడూన్‌లో జరిగింది కదా! అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ స్పీడ్ లిమిట్ వల్ల చాలామంది హైదరాబాద్‌లో గూడా మన తెలుగు స్టేట్స్‌లో గూడా చాలామంది చనిపోవడం జరుగుతుంది. రీసెంట్‌గా మనం క్లియర్‌గా చూసాము. మొన్న కానిస్టేబుల్ చనిపోయింది గూడా మన ఇక్కడ. సో, అంటే ఏదున్నా సరే ట్రాఫిక్ రూల్స్ చాలా ఇంపార్టెంట్ అవి. ఎప్పుడు మనం ఎప్పుడు ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించింది లేదు. చాలామంది జంప్ జేస్తుంటారు. వీటి వల్లనే యాక్సిడెంట్లు అవుతుంటాయి క్లియర్‌గా. సో, ఎప్పుడైనా ట్రాఫిక్ రూల్స్ క్లియర్‌గా పాటించాలి. ఎందుకంటే స్కూల్లున్న టైంలో మా మేజర్‌గా స్కూల్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని తోలాలి. లేదు లిమిట్ కంటే ఇంకొంచెం చిన్నగా ఎళ్ళినా తప్పు లేదు. ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటుంటారు. వాళ్ళు సేఫ్‌గా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి గదా! సో, ఒకసారి చూసుకోండి. నీకు దానికి సంబంధించిన వీడియో గూడా పెడతాను. ఆ వీడియో చూసిన తర్వాత ఎవరిది తప్పుంది, ఎవరిది మిస్టేక్ ఉందనేసి క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. సో, డెఫినైట్‌లీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థాంక్ యూ.